హలో ఫ్రెండ్స్, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే మనం మిరాకిల్ అంటాం. బైబిల్లోని సంఖ్యాకాండంలో అలాంటి 2 మైండ్ బ్లోయింగ్ మిరాకిల్స్ ఉన్నాయి. 1 మాట్లాడే గాడిద, 2 పండ్లు కాసిన ఎండిన కర్ర. బిలాము అనే ప్రవక్త డబ్బు ఆశతో దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. దారిలో దేవుని దూత కత్తి పట్టుకుని నిలబడితే బిలాముకు కనిపించలేదు, కానీ ఆయన గాడిదకు కనిపించింది. భయంతో ఆ గాడిద ప్రక్కకు వెళ్తుంటే బిలాము దాన్ని చితకబాదాడు. అప్పుడు గాడిద నోరు తెరిచి, నీకు నేనేం అపకారం చేశాను? ఇన్నేళ్లుగా నన్ను ఎక్కుతున్నావు కదా, ఎప్పుడైనా ఇలా చేశానా అని అడిగింది. ఊహించండి, ఆ గాడిద మాట్లాడుతుంటే బిలాం షాక్ అవ్వకుండా రిప్లై ఇస్తున్నాడు. మన కళ్ళు కప్పబడినప్పుడు మన ప్రక్కన ఉన్న జంతువులకు ఉన్న జ్ఞానం కూడా మనకు ఉండదని ఈ కథ చెబుతుంది. ఇక రెండో వింత. 12 గోత్రాల వారు 12 కర్రలను తీసుకువచ్చి ప్రత్యక్ష గుడారంలో ఉంచినప్పుడు రాత్రికి రాత్రే అహరోను పేరున్న కర్ర చిగురించి పూలు పూసి బాదం పండ్లు కాసింది. సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం, కానీ దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ రెండిటిలో మీకు ఏ మిరాకిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.